కాబోయే భర్తను కన్నింగ్ స్కెచ్ తో చంపేసింది. పని పూర్తయ్యాక సోషల్ మీడియాలో సోకాదు పెట్టింది. చివరకు సాంకేతిక ఆధారాలతో అడ్డంగా దొరికిపోయింది. పూణే వ్యాపారవేత్త మర్డర్ వెనుక అసలేం జరిగింది? క్రిమినల్స్ కుట్రను ఖాకీలు ఎలా ఛేదించారు? తనకు ఇష్టం లేకుండా జరిగిన ఎంగేజ్మెంట్ రద్దు చేసుకోవడానికి భయపడింది. లవర్తో లేచిపోతే కుటుంబం పరువు పోతుందని ఆలోచించింది. అందుకే కాబోయే భర్తను చంపేయాలని డిసైడ్ అయింది. అతన్ని లోయలోకి నెట్టేసి చంపేస్తే అందరూ ప్రమాదమే అని నమ్ముతారని, ఎలాంటి ఆధారాలు దొరకవని కన్నింగ్ ఐడియా వేసింది. తను ప్లాన్ చేసినట్లే ఫియాన్సీ ప్రాణం తీసింది. అన్ని అనుకున్నట్లుగానే జరిగిపోవటంతో తాను సేఫ్ అని ఊపిరి పీల్చుకుంది. ఇక సోషల్ మీడియాలో డ్రామా మొదలుపెట్టింది. కాబోయే భర్తను కోల్పోయానంటూ కన్నీళ్లు కార్చింది. అతడి ప్రాణాలతో లేకపోయినా ఎప్పటికీ తనతోనే ఉంటాడంటూ ఇన్స్టాలో పెద్ద పెద్ద పోస్టులు రాసింది. కానీ ఆమె క్రిమినల్ మైండ్ కు పోలీసుల ఎంక్వైరీ ఎలా ఉంటుందో అర్థం చేసుకునే తెలివి లేకపోవడంతో చివరకు అడ్డంగా బుక్ అయింది. లవర్తో కలిసి జైల్లో ఊచలు లెక్క పెడుతోంది. పూణే వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు దర్యాప్తులో కళ్లు బైర్లు గమ్మే విషయాలు బయటపడుతున్నాయి. ఫియాన్సీ సియా గోయల్ తన లవర్ కేతన్ చౌదరితో కలిసి ఫియాన్సీ కేతన్ ను చంపేశాక చాలా డ్రామాలు ప్లే చేసినట్లు పోలీసులు గుర్తించారు. కేతన్ కాలు జారిపడి చనిపోయాడని అందర్నీ నమ్మించింది. అయితే ఈ పెళ్లికి సియా సిద్ధంగా లేదంటూ కేతన్ బాబాయ్ పోలీసులకు ఇచ్చిన ఒక సమాచారం మొత్తం కేసు దర్యాప్తునే మార్చేసింది. పెళ్లిని ఏడాది పాటు వాయిదా వేయొచ్చా అని సియా అడగటంతో ఆమెపై సందేహాలతో పోలీసులు దర్యాప్తు కోణం మార్చేశారు. ఈ క్రమంలో హత్యకు ముందు లోహగఢ్ కోట దగ్గర కేతన్ అగర్వాల్ సియాను హుడీ హెడ్ ఫోన్స్ ధరించిన ఒక వ్యక్తి వెంబడిస్తున్నట్లు సీసీటీవీ ఫుటేజ్ లో కనిపించింది. ఆ ఫుటేజీ ఆధారంగానే పోలీసులు దర్యాప్తు చేసి ఆ హుడీ ధరించిన వ్యక్తిని నిందితుడు చేతన్ చౌదరిగా గుర్తించారు. ఆ రోజు ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్ ఉన్నప్పటికీ అతడు హుడీ ధరించడంతో పోలీసులకు మరింత అనుమానం వచ్చింది. మరో ఫుటేజ్ క్లిప్ లో సియా అకస్మాత్తుగా వెనక్కి చూడటం, అదే సమయంలో చేతన్ హఠాత్తుగా కింద కూర్చోవటం గమనించారు. దీంతో చేతన్ అనుమానాస్పద కదలికలు, సియా గోయల్ ఫోన్ డేటా ఆధారంగా केतन अग्रवाल दी हत्याननी पुलिसलु निर्धारणకు వచ్చారు। 18 जून को जब ये वारदात हुई उस वक्त एक्सीडेंटल डेथ के तौर पे हमारे यहाँ पे रजिस्टर हुआ था और सब लोग एक्सीडेंट के तौर पे उस पे देख रहे थे। लेकिन जब हमने डिटेल इन्वेस्टिगेशन किया तो वो एक्यूज जो है उन्होंने वो प्री प्लान करके प्रॉपरली मर्डर किया हुआ है, ऐसा इन्वेस्टिगेशन में प्रूव हुआ है। उस अनुसार हमने ऑफेंस रजिस्टर करके दोनों एक्यूज जो है उनको अरेस्ट किया है। माननीय न्यायालय के सामने उनको प्रोड्यूस किया तो उन्होंने 7 दिन की पीसी देके 29 जून तक पुलिस कस्टडी दिया हुआ है। एक्चुअली केतन के फैमिली के द्वारा जो उसका कैरेक्टर बताया गया था उस अनुसार वो लड़का हर धोखे से दूर रहने वाला था, तो वो ऐसे डेंजरस जगह पे क्यों गया ये हमको सवाल था। और दूसरी बात जो सीसीटीवी में जो अपना एक्यूज सेकंड नंबर जो है चेतन चौधरी वो अपनी आइडेंटिटी छुपाने की पूरी कोशिश कर रहा था, हुडी पहन के पूरा चेहरा ढक के, और एक बार भी वो कैमरे की तरफ नहीं देख रहा था। वहीं से हमको शक हुआ कि ये कुछ तो भी अलग क्राइम है। పెళ్లికి ముందు ఫోటోషూట్ కోసం బాలీకి వెళ్లడానికి ముందే కేతన్ ను అంతం చేయాలని సియా చేతన్ భావించారు। ఆ ట్రిప్ కు ముందు కేతన్ పాస్పోర్ట్ పోవటంతో బాలీ పర్యటన రద్దయింది। జూన్ 14న లోహగఢ్ కు వెళదామని కేతన్ ను సియా మళ్లీ పట్టుపట్టింది। ఆ రోజు ఆమె కేతన్ ను కొండ అంచు నుంచి కిందకు నెట్టడానికి ప్రయత్నించిందని ఆరోపణలున్నాయి। అతను ఒక పొదను పట్టుకుని ప్రాణాలు కాపాడుకోగలిగాడు। తనను ఎందుకు నెట్టావని సియాను కేతన్ ప్రశ్నించినప్పుడు పాముందని అందుకే నెట్టానని అబద్ధం చెప్పి తప్పించుకుంది। చివరకు జూన్ 18న అతన్ని లోయలోకి నెట్టి చంపేశాక ప్రమాదవశాత్తు చనిపోయాడని నమ్మించేందుకు ప్రయత్నించింది। ఈ పరిణామాల తర్వాత పోలీసులు సియా కాల్ డేటా సహా సాంకేతిక ఆధారాలను విశ్లేషించారు।
గత 6 నెలల్లో తన లవర్ చేతన్ చౌదరితో సియా 2000 ఫోన్ కాల్స్ మాట్లాడినట్లు, 238 గంటల పాటు చాటింగ్స్ చేసినట్లు నిర్ధారించారు. ఆ తర్వాత చేతన్ సోషల్ మీడియా ప్రొఫైళ్లను పరిశీలించారు. లోనావాలా రూరల్ పోలీస్ స్టేషన్, లోకల్ క్రైమ్ బ్రాంచ్ సేకరించిన సాంకేతిక ఆధారాలు, నిఘా సమాచారం ఆధారంగా సియా చేతన్ను అరెస్టు చేసి జైలుకు పంపించారు. మొత్తానికి ఎంగేజ్మెంట్ రద్దు చేసుకుంటే తన కుటుంబం పరువు పోతుందని ఆలోచించిన సియా గోయల్ కాబోయే భర్త కేతన్ను చంపేస్తే తాను జైలుకు వెళ్లాల్సి వస్తుందని, ఫ్యామిలీ మొత్తానికి బ్యాడ్ నేమ్ వస్తుందని ఊహించలేకపోవడమే ఆశ్చర్యంగా ఉందని పోలీసులు అంటున్నారు. ఇక చేతన్తో సియా ప్రేమ వ్యవహారం తెలిసినా ఆమె కుటుంబ సభ్యులు బలవంతంగా కేతన్తో ఎంగేజ్మెంట్ చేసి అతడి ప్రాణాలు పోవటానికి కారణమయ్యారనే విమర్శలు వస్తున్నాయి.